జై శ్రీరామ్. ఇవాళ ఆధ్యాత్మిక సంగీత విషయంలో మనం తెలుసుకునేది ఏంటంటే, ఒకసారి త్యాగరాజస్వామి వారు సంచారం చేస్తున్న సమయంలో ఒకచోట ఒక యక్షగానం జరుగుతోంది. ఆ యక్షగానం జరుగుతుంటే వాళ్ళు అద్భుతంగా పాడుతున్నారు. త్యాగరాజస్వామి వారు అక్కడికి వచ్చి అలా చూసి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఆ యక్షగానం చూసి కాసేపు కూర్చుని వినాలనిపించింది ఆయనకి. విన్నారు. తర్వాత త్యాగరాజస్వామి రావడం గమనించిన యక్షగానం చేస్తున్న వాళ్ళు, అబ్బో మహాపండితులు విద్వాంసులు వచ్చారని చెప్పి వాళ్ళు ఇంకా తన విద్యను ఇంకా బాగా దీక్షగా పాడాలని చెప్పి పాడారు. అయిపోయిన తర్వాత ఆ యక్షగానం అయిపోయిన తర్వాత అప్పుడు త్యాగరాజస్వామి వారి దగ్గరికి వచ్చి వాళ్ళకి, మీరు చాలా బాగా పాడారంటే మీలాంటి విద్వాంసులు మెచ్చుకోవడం చాలా ఇదంటే, మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, నేను తప్పనిసరిగా నేను మీ సాయం చేస్తానని చెప్పి త్యాగరాజస్వామి వారు చెప్తే, మీరు మా చిన్న కోరిక తీర్చని చాలన్నారు వాళ్ళు. ఏంటి చెప్పండి స్వామి ఏంటి చెప్పండి అని అడిగితే, ఇప్పుడు త్యాగరాజస్వామి అడిగారు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు ఇప్పుడు మా యక్షగానం మీకు ఏ విధంగా నచ్చింది? ఆనంద భైరవ రాగంలో అద్భుతంగా పాడారు మీరు అని చెప్పి త్యాగరాజస్వామి వారు అన్నారు. అనగానే అయితే మాకు అదే దక్షిణగా ఇవ్వండి అన్నారు. అంటే అర్థం ఏంటంటే, మీరు మీ ఆనంద భైరవ రాగంలో మీరు ఆలపించకూడదు, ఇంకా ఆ రాగంలో మీరు ఏ కీర్తన పాడకూడదు. ఎందుకంటే మీ కీర్తనలు అద్భుతంగా ప్రాచుర్యంలోకి వస్తాయి. అలాంటప్పుడు ఆనంద భైరవిలో మీరు పాడకుండా ఉన్నారంటే మా యక్షగానం ఈ ఆనంద భైరవిలో మరింత ప్రాచుర్యంగా వస్తుంది. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకుని ఆ ఆనంద భైరవి రాగం మాకు దానం ఇవ్వండి అని అడిగారు. అంటే అప్పుడు త్యాగరాజస్వామి వారు చిరునవ్వు నవ్వి అలాగే అని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఆయన ఆనంద భైరవిలో రాగం కీర్తనలో పాడడం మానేశారు. అంటే ఇక్కడ చూసారా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అతనికి ఎంతో ఇష్టం ఆనంద భైరవ రాగం, దాన్ని వదిలేశారంటే ఏంటి? ఇచ్చిన మాటకి నిలబెట్టుకోవడం ఒకటి, ప్లస్ తన ఎంత విద్వాంసుడైన ఎదుటి వాళ్ళని కూడా పొగడ్డం, ఎదుటి వాళ్ళలో ఉన్న గొప్పతనంలో పొగడ్డం, ఇది చాలా మందిలో ఉండదు. ఇది ఉండాలి. ఇది ఉంటే ఎదుటివాడు అమ్మ చాలా బాగా పాడారమ్మా, చాలా బాగా పాడారండి అని మనలో ఇగో ఎందుకు దెబ్బతింటుంది? మహానుభావుడు అంత త్యాగరాజస్వామి వాళ్ళని ఇగో లేకుండా వాళ్ళని మెచ్చుకున్నారంటే ఇది ప్రతి మనిషి నేర్చుకోవాల్సింది. జై శ్రీరామ్.